పరకామణి వ్యవహారానికి సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు వాస్తవాన్ని బయటికి తీయాలా అన్నటువంటి తలంపుతో ఉన్నత న్యాయస్థానం ఏ ఆదేశమైతే ఇచ్చిందో దాని మీద జరిగినటువంటి విచారణ పట్ల న్యాయస్థానాల పట్ల న్యాయమూర్తుల పట్ల అపరిమితమైనటువంటి గౌరవము విశ్వాసము ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవ న్యాయస్థానానికి ఒక సగటు మనిషిగా నా ఆవేదనను ఈ పత్రికా సమావేశం ద్వారా మొత్తం ప్రజలకందరికీ కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యతగా మీ ముందు ఈ రోజున నేను మాట్లాడుతున్నా. గౌరవ న్యాయస్థానం ఏ ఆదేశాలనైతే ఇచ్చిందో పరకామణి వ్యవహారానికి సంబంధించి సిఐడి ఏసీబీ విచారణ చేసి వాస్తవాలు మా ముందు ప్రవేశపెట్టండి అని వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప సత్సంకల్పానికి పూర్తి భిన్నంగా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలకు ఏమాత్రము కూడా ఖాతరు చేయని విధంగా సిఐడి ఏసీబీ ఎంక్వైరీ జరిగింది అన్నటువంటి విషయం సుస్పష్టము. నిజంగా ఆ విచారణ సదాశయంతో జరిగి ఉంటే దాని తతంగం మరో విధంగా ఉండేది. 19/9/2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరం 9వ నెల 19వ తారీఖున గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి వెర్డిక్ట్ ప్రకారము ఆ తర్వాత 13/10న ఆయన ఏసీబీకి సిఐడికి బాధ్యతల్ని దఖలుపరిచిన రోజు నుంచి ఈ విచారణకు సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనేక మంది దొంగలు దొరికారు, ఇక ఎక్కడికి వెళ్ళలేరు, జైలు శిక్ష ఖాయం, గజ దొంగ కరుణాకర్ రెడ్డి, దీని వెనక పాత్రధారి సూత్రధారి తానే అని ఆ దొంగను కలుగులో నుంచి పట్టుకుంటాము అనని నారా లోకేష్ గారు ఒక ట్వీటే చేసినారు. అలాగే చంద్రబాబు యొక్క భక్తిజన ఛానల్ అధ్యక్షుడైన తుచ్చ మ్లేచ్ఛ గుణ సుభాషితుడైన బిఆర్ నాయుడు గారు కుతంత్ర తంత్ర సిద్ధుడైనటువంటి పట్టాభి గారు పేరుందని పేరులో సూర్యుణ్ణి శూరుణ్ణి రెండింటినీ ఇమిడించుకున్నాను అనుకున్నటువంటి శూన్యుడైన కాకాసురుడు బాకాసురుడు కేకాసురుడు ఈ పరకామణి యొక్క దొంగతనాన్ని నేను బయటపెట్టినందుకు నాకు ప్రాణాపాయము ఉంది అని నంగి ఏడుపులు ఏడ్చి 2+2 గన్మెన్లను సంపాదించుకున్నటువంటి లాభపరుడు తిరుపతిలో ఉన్న ప్రాతికామి ఓవి రమణ
ఇక అనేక మంది వర్లరామయ్య గారితో సహా అందరూ కూడా మా మీద, నా మీద పర్టికులర్గా, అలాగే సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద అనేక రకాలైనటువంటి అవాకులు చెవాకులు మాట్లాడి నేనే దీని వెనక ఉన్నటువంటి గజ దొంగ అని వాళ్ళు అనేక సార్లు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, తొందరలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పబోతున్నారు, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని ప్రగల్భాలు పలికిన విషయం. దాన్ని చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు, చంద్రబాబు గారి భజన భక్తి ఛానల్, బిఆర్ నాయుడు గారి ఛానల్లో మామూలుగా ప్రచారం చేయలేం. ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి వీళ్లను ఎందుకు సిఐడి అధికారులు పిలవలేదు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా, గజ దొంగ కరుణాకర్ రెడ్డి అని అన్నారు కదా, సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని అన్నారు కదా, పిలవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని గౌరవ న్యాయస్థానానికి వినమ్రుడనై చేతులు జోడించి అర్థిస్తున్నా. ఈ కేసుకు సంబంధించి విచారణలో నన్ను పిలిచినారు. నేను ఆ బోర్డుకు సంబంధించి ఒక స్పెషల్ ఇన్వైటీని మాత్రమే పిలిచినప్పుడు నేను సంబంధిత అక్కడ ఉన్నటువంటి డీజీ గారిని నేను అడగటం జరిగింది. నన్ను పిలిచినారు, మిగతా వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. వాళ్లను కూడా, బోర్డు సభ్యులను అందరినీ కూడా పిలుస్తున్నాము అని చెప్పారు. ఈరోజు ఆనాడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అంటే చంద్రబాబు గారి హయాములో కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు, ఎందుకు విచారణ చెయ్యలేదు? అలాగే ఆనాడున్నటువంటి బోర్డులో అందరినీ ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు నన్ను మాత్రమే పిలిచినారు? ఎందుకు పిలిచినారు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచటానికి పిలిచినారు, బావ కళ్ళల్లో ఆనందాన్ని నింపటానికి పిలిచినారు. దోషి ఈయనే అని పత్రికలు, చంద్రబాబు పత్రికలు రాసినాయి కాబట్టి పిలిచినారు. మిగతా వాళ్లను పిలవాలి కదా. ఎప్పుడు వాళ్లను పిలవలేదో ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా. ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్, రాజకీయ వ్యవస్థ, అధికార రాజకీయ వ్యవస్థ రెండింటి మధ్యన వికృత అక్రమ సంబంధం ఉంది అన్నది అర్థమైపోయింది కదా. సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరినైతే ఒత్తిడి పెట్టారో వాళ్లను మాత్రమే ఎందుకు పిలిచారు? అక్కడ న్యాయస్థానం ఆదేశాలు పాటించినారా? పాటించి ఉంటే నిష్పాక్షికంగా అది జరిగి ఉండాలి కదా. అందరినీ పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వానికి తల ఒగ్గిన సిఐడి, ఏసీబీ అధికారులు న్యాయస్థానానికే మస్కా కొట్టినారు, టోకరా వేసినారు. న్యాయస్థానం ఆదేశాల ముసుగును వేసుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా, దొంగలుగా గత 3 నెలలుగా నిరంతరము ఈ పత్రికలలోనూ ఈ ప్రసార మాధ్యమాలలోనూ మమ్మల్ని తిట్టించటానికే ఈ విచారణను సాగించినారు. ఈ విచారణ సాగినన్ని రోజులు నిజానికి విచారణ అధికారులు వాళ్ళెవరు కూడా
ఎవరిని ఏమి విచారించినాము అన్నది చెప్పరు. కానీ మరుసటి రోజున చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో ఎవరెవరిని ఏ ప్రశ్నలు అడిగినారో చాలా స్పష్టంగా వచ్చేస్తాయి. ఇదో వీళ్ళని ఈ ప్రశ్నలు అడిగినారు అని. ఈ విచారణ అధికారులు విచారించినటువంటి ఆ కొద్ది మందినైనా, అంటే నాతో సహా, ఆ విచారణ తతంగాన్ని రికార్డు చేసి దానికి సంబంధించి మా దగ్గర సంతకాలు తీసుకోనే లేదు. తీసుకోవాల్సినటువంటి అవసరం విచారణ చేసేటువంటి అధికారులకు ఉన్నదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒక్కరి దగ్గర కూడా మీరెందుకు సంతకాలు తీసుకోలేదు? న్యాయస్థానం పట్ల ఏమాత్రము గౌరవం లేని చంద్రబాబు గారి రాజకీయం ఇక్కడ కొనసాగుతున్నది కనుక ఆ బరితెగింపు ఈ ప్రభుత్వానికి ఉన్నది కనుక న్యాయస్థానాన్ని తమకు పూర్తిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాన్ని అనుకూలంగా మలుచుకొని 3 నెలల పాటు మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం నిరంతరము చేసినారు. నేనే దొంగ అన్నారు కదా, సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పినాయి కదా, మరి వాళ్ళని పిలవాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులకు ఉన్నదా లేదా? లేకుండా తతంగం ఎలా ముగించినారు మీరు? ఒక్కరిని కూడా పిలవలేదే. అందులో హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చాలా పెద్ద ప్రబుద్ధులైనటువంటి సుబుద్ధులు జరిగినటువంటి దారుణాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడినారు. ఇది ఎంత తప్పు అనని. అంత తప్పు అన్నటువంటి వాళ్ళను ఏ తప్పు అడగాల్సినటువంటి బాధ్యత సిఐడి అధికారులది కాదా? పిలవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మా మీద బండ వేసేసి మేము దొంగలమని చిత్రీకరిస్తే సరిపోతుందా? అంటే కేవలం ఈ 3 నెలల పాటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద దారుణమైనటువంటి నిందలు మోపటానికే ఈ విచారణ జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలే. ఇంతకంటే రుజువు కావాలన్నా? మీరందరినీ పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు? బోర్డులో ఉన్నటువంటి 25 మందిని ఎందుకు పిలవలేదు? పిలుచుంటే ఎందుకు ప్రకటించలేదు? మేము మాట్లాడినామని, ఫోన్లో మాట్లాడినామని కూడా ఎవరు అన్నారంట. ఫోన్లలో విచారణ చేస్తారండి ఎక్కడన్నా? ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. ఈనాడు ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టు కాదా? ఏకపక్షంగా ఈ విచారణ జరిగింది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా ఉందా? ఇక ఏ మాత్రము కూడా తప్పు చేయకుండా ఆనాటి పాలక మండలి రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసి టీటీడీకి అప్పగించి ఆ పత్రాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఇచ్చినాడు. దీనికి ఆ అధికారులకు ఏ రకమైనటువంటి ప్రమేయం ఉన్నది? అతనే తన ఆస్తుల్ని రాయించినాడు. అతని ఆస్తులు రాయించటము అనేటువంటి విషయంలో టీటీడీకి సంబంధించి ఎవరు ఏ రకమైన వాళ్ళ ఆస్తులని రాసిస్తే అవి తీసుకోవటం వరకే టీటీడీకి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. ఎవరిచ్చినా కూడా తీసుకుంటారు. టీటీడీకి ఇప్పటికి కొన్ని లక్షల కోట్ల మంది అనేక రూపాయల దానాలు ఇచ్చి ఉన్నారు. దొంగిచ్చినాడా ఇంకొకరిచ్చినారా అన్నటువంటిది కాదు, ఎవరిచ్చినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి టీటీడీలో ఉన్నది. ఆ రకంగా రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులు తీసుకున్నారు. రవికుమారే కాదు కదా, రవికుమార్ భార్య కూతుళ్ళు కూడా ఇచ్చినారు.
ఆ ఇద్దరు అయితే నిజానికి దొంగలే కాదు కదా. రవికుమార్ భార్య కూతుర్లు దొంగలని మీరు నిరూపించగలరా? గిఫ్ట్ డీడ్లని నేను భగవంతుని మీద అపారమైనటువంటి భక్తితో విశ్వాసంతో టీటీడీకి రాయించినాను అని గిఫ్ట్ డీడ్లోనే అతను రాశాడు కదా. ఇవన్నీ కూడా తెలిసినా మీరు మా మీద నింద మోపుతున్నారు కదా. ఈరోజు కూడా మీకు ఛాలెంజ్ విసురుతున్నా, ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నా. సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది. అందులో మేము ₹1 తీసుకున్నట్టున్నా, కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా, అతని ఆస్తులని 1 సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం. కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా, హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మాకు మోసేటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయనని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ ఆరోపణలకు, మీరు వేసేటువంటి నిందలకు, దారుణాలకు జడిసి పిరికి వాళ్ళుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి వాళ్ళు నేను. దేనికైనా సిద్ధం. ఒక చిన్న తప్పు చేయకపోయినా సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉంటే, నిన్న మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినారు, సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉంటే దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చునో వాళ్ళ మీద తీసుకోవాలి. కానీ అవినీతి జరిగింది ఇక్కడ అన్నది నిరూపించమని మళ్ళీ ఏమైనా విచారణ చేసుకోండి. మీరు ఈ విచారణ కాదు, ఎన్ని విచారణలైనా చేసుకోండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతే కూడా కాకుండా ఈ అధికారులు ఎవరైతే విచారణ చేసినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి తీరు వలన ఓ అబద్ధాన్ని చెప్పించటానికి ప్రయత్నం చేయటం మూలంగా ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు. విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులందరినీ కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి వాళ్లను విపరీతంగా ప్రలోభపెట్టి భయపెట్టడం ద్వారా వాళ్ళెవ్వరూ కూడా అబద్ధాలు రాసే వాంగ్మూలాలకు సిద్ధపడని కారణంగా ఈ రోజున వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలా అన్నటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. పోలీసు వ్యవస్థ శాశ్వతం. ఈ రాజకీయ కుతంత్రం, అధికారం ఉన్నది కదా అనే రాజకీయ నాయకులను మోసేటువంటి ఆలోచన మానుకొమ్మని పెద్ద పోలీసు అధికారులను నేను వినమ్రంగా కోరుకుంటున్నా. పోలీసు అధికారుల చేతనే కింది స్థాయి పోలీసు అధికారుల కన్నులు పొడిచేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ పరకామణి వ్యవహారంలో పాపం వాళ్ళు ఏ తప్పు చేయకపోయి, ఏ నేరము చేయకపోయినా వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు చేయించాలా అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. జ్యుడిషియల్ ఆర్డర్ని ప్రశ్నించే అధికారం
టీటీడీ బోర్డుకి ఏమున్నది? మెగా లోక్ అదాలత్లో పరిష్కారమైనటువంటి దాని మీద ప్రశ్నించేటువంటి అధికారం ఉన్నత న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది. ఆ రవికుమార్ అనే వ్యక్తి ఆస్తులు రాయించినాడు, టీటీడీ తీసుకున్నది. తీసుకున్నటువంటి ఆస్తులను అది చాలా నేరమని ఈ రోజున మీరు మాట్లాడుతున్నారే. మీరు వచ్చి అధికారంలోకి 1.5 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు రవికుమార్కు వాపసు ఇవ్వలేదు? ఇది కూడా ఛాలెంజ్ విసురుతున్నా నేను. అది అవినీతి ఆస్తులైనప్పుడు 1.5 సంవత్సరాలైనా మీరు అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికైనా ఆ ఆస్తుల్ని మీరు ఎందుకు వెనక్కి తీసుకోలేదు? వాపసు ఇచ్చేయండి. ఆ పని మీరు చేయలేదే. మా మీద దాడి చేస్తున్నారు, దాని వెనక మేమంతా కూడా ఆస్తులు రాయించుకున్నామనని. వాళ్ళని మరి రాయించుకున్నాము అన్నటువంటి వాళ్లను, మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? మీరు పిలవాలి కదా. అలాగే టీటీడీలో ఒక రూల్ ఉన్నది. డోనర్స్కు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలన చేసేటువంటి పద్ధతి టీటీడీలో లేదు. ఎవ్వరు డొనేట్ చేసినా దాన్ని తీసుకునేటువంటి ఆచారం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు దొరకకపోవటంతో, అంటే నేరం మేము చేశాము అనని, అవినీతి మేము చేశామనని ఆధారాలు దొరకకపోవటంతో ఈ రోజున ఆ ఏసీబీ వాళ్లను పురికొల్పి ఆ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసు అధికారులు, ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద దాడి చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత దారుణం! పోలీసు వాళ్ళకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము రాజకీయంగా ఉంటాము, పోతాము. మాకు అనుకూలంగా ఉండటం కోసమని మీరు మిమ్మల్ని బలి చేసుకోవద్దు. పరకామణి విషయంలో చిన్న అవినీతి కూడా పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చిన్న తప్పు చేయలేదు అన్నది సుస్పష్టం. ఛాలెంజ్ ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తున్నాను దీనికి సంబంధించి. కానీ బలవంతంగా వాళ్ళ చేత వాంగ్మూలాలు తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అన్నది కూడా అంతే నిజం. రాజకీయ నాయకుల్ని సంతృప్తిపరచటానికి ఇలాంటి విచారణల్ని, న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వాడుకోవటం అన్నది చాలా ఘోరమైనటువంటి తప్పిదమని తెలియజేస్తూ, ఈయన గారి ఆస్తులన్నీ కూడా మేము తీసుకోవటం వెనుక అవినీతి సొమ్ము ఎలా తీసుకుంటారు అని చెప్పినటువంటి మీరుకు ఒక చిన్న విషయం చెప్తున్నా. మద్యం స్కామ్, సైబర్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్డు స్కామ్, ఇలా దాదాపు 7 కేసులు గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద పెడితే, చంద్రబాబు గారు ఆ కేసులన్నింటినీ కూడా కొట్టేసుకున్నాడు. ఇప్పుడు కొట్టేసుకున్నాడంటే విత్డ్రా అయిపోయినాయి కేసులు 2 రోజులుగా. తప్పు చేసినటువంటి మీరు కేసుల్ని విత్డ్రా చేసుకున్నారే, పరిహారంగా చంద్రబాబు గారి, నారా లోకేష్ గారి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కదా. రవికుమార్ చేసినట్టే ప్రాయశ్చిత్తంగా చంద్రబాబును కూడా మొత్తం వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాయవలసినదిగా నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ముగించే ముందు చెప్తున్నా, ఈ విచారణ ఒక ఫార్స్గా జరిగింది. ఈ విచారణ కింది స్థాయి పోలీసు అధికారుల్ని బెదిరించటానికి జరిగింది. ఈ విచారణ వలన అమాయకుడు, సత్శీలుడు, సజ్జనుడు, నిజాయితీపరుడైనటువంటి సతీష్ కుమార్ అనేటువంటి మంచి వ్యక్తి బలైపోవటానికి కారణభూతమయ్యింది.
ఇంకా నిజాయితీ పరులైనటువంటి అధికారులందరి మీద భయంకరమైన ఒత్తిడి పెంచటానికి, వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ఉపయోగపడ్డది. అంటే నేను చెప్పింది అదే కదా, విచారణ తతంగం అంతా కూడా ఈరోజు నన్ను పిలుస్తారు. మీడియా వాళ్ళు నన్ను అడగరు, నేను చెప్పను. అధికారులను అడిగినట్టు ఎక్కడా కనపడలేదు. మీరు అడిగినట్టుగా మరుసటి రోజు పేపర్లో వస్తుంది, మచ్చుకున్నాదే. అంటే విచారణ తతంగం ఎలా జరిగింది అనటానికి. సరే, నా మీద ఉన్నటువంటి కసి ఇప్పుడు ఇలాంటి నేను చెప్పినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈరోజు పత్రికా సమావేశం ఇప్పుడు పెట్టా, ఒక్కదానికి కూడా సమాధానం ఇచ్చేటువంటి వ్యక్తి అక్కడ లేనే లేడు. మధ్యాహ్నం నుంచి ఎందుకు ఇంకొక అరగంట నుంచే మొదలవుతుంది. రే దొంగ దొరికిపోయినావు అని నా మీద మాట్లాడటమే. రేపు ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ఎంతైనా రావచ్చు మా మీద కథనం. అందుకే సవాలు విసురుతున్నా. ఇంకా TV5 కథ చెప్పాల్సిన పనేలే. సాక్షాత్తు న్యాయమూర్తుల మీద మాట్లాడుతున్నారు. TV5 మహాఘనత వహించినటువంటి TV5లో, అంటే ఈ చంద్రబాబు భజన భక్త టీవీ ఛానల్లో సర్వోన్నత న్యాయస్థానం మీద కూడా మాట్లాడుతున్నారు. అంటే న్యాయస్థానం అంటే లెక్కే లేదు, మేము చెప్పిందే న్యాయం. అసలు ఎందుకు వీళ్ళే అసలు ఈ వర్లరామయ్య, పట్టాభి, భానుప్రకాష్ రెడ్డి, నెక్స్ట్ ఆయన సహస్ర భగదలన అమాత్యుడైనటువంటి అనగాని సత్యప్రసాద్, వీళ్ళే పోలీసు అధికారులు అయిపోవచ్చు కదా ఈ విచారణ చేసేంతవరకు. ఈ విచారణ వాళ్ళ ఆధ్వర్యంలో జరిపి మమ్మల్ని అందరినీ లోపలేసేయమని చెప్పండి, సరిపోతుంది. మమ్మల్ని నేరస్తులుగా, దోషులుగా, దొంగలుగా 3 నెలలు చిత్రీకరించడానికి ఉపయోగపడ్డది న్యాయస్థానం. ఏ తీర్పు సద్బుద్ధితో, ఒక మంచి ఆశయంతో ఆయన చేశారో, వాస్తవాలను వెలికి తీయటానికి చేశారో, దానికి పూర్తి భిన్నంగా జరిగింది అన్న విషయాన్ని మరొక్క మారు స్పష్టీకరిస్తున్నాను. అంటే ఇప్పటికీ సిఐడి కోర్టుకైతే నివేదిక అందించింది. అయితే అంతకు ముందుగానే టీడీపీ నేతలు అయితే